ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యాబేజ్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నా. ఆనియన్ చాపింగ్ ఉంది కదా, దానిలో ఇలా పొడవుగా చాపింగ్ చేస్తే ఆనియన్స్ ఎలా పొడవుగా మనం మామూలుగా నైఫ్తో పొడవుగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ని ఏంటంటే చిన్న చిన్న పీసులు చేసి ఆనియన్ చాపింగ్లో వేసాను. సో సన్నగా పొడవుగా వచ్చినాయి. దీనిలో ఆనియన్స్, క్యాబేజ్, తర్వాత శనగపిండి ఒక 3 స్పూన్స్, బియ్యపిండి 2 స్పూన్స్, పసుపు, కారం, ఉప్పు, వాటర్ వేసి ఇలా కలిపాను. థిక్ కన్సిస్టెన్సీ. డీప్ ఫ్రై ఆయిల్లో ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మొత్తం తీసేసుకొని స్ట్రైనర్లో పెట్టుకోవాలి. ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాతలో స్టోర్ చేస్తున్నాను. ఇంకా ఎవరన్నా వేడిగా తినాలి అనుకుంటే గ్లాస్ బౌల్లో ఓవెన్లో వేడి చేసుకొని వేడివేడిగా క్యాబేజ్ పకోడీ రెడీ. మీరు ట్రై చేయండి.